హాయ్ సార్, ఓజీ వస్తుంది. ఓజీ ది గ్రేట్ మూవీ త్వరలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతుంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఒక కలికి తురాయిగా ఒక అద్భుతమైన సినిమాగా నిలబడబోతుంది. అలాంటి సినిమా సుజిత్ గారు 5 సంవత్సరాల కష్టం ఈ సినిమా ద్వారాగా మన ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూసి అద్భుతమైన విజయాన్ని సమకూర్చాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఓజీ. కొంతమంది వేరే పార్టీ కార్యకర్తలు ఈ సినిమా ఆడదు అంత లేదు, మరొక హరిహర వీరమల్ల అని అంటున్నారు. వాళ్ళు ఏడ్చేవాడు ఏడవని, నవ్వేవాడు నవ్వని అని ఒక సాంగ్ ఉంది. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా సరే అభివృద్ధిని కాంక్షించాలి, ఎవరి అభివృద్ధినైనా సరే కాంక్షించాలి, ఏదైనా ఒక మంచి మాట మాట్లాడాలి, ఎవరి జీవితాన్నైనా బాగుపరచాలంటే ఈ నికృష్టమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి ట్రోల్ చేస్తూ వాళ్ళు పాపం రాత్రులు నిద్ర పట్టక అన్నం తినక అనారోగ్యం పాలవుతారు తప్ప ఓజీ లాంటి సినిమా వాళ్ళు సూపర్ హిట్ అయిన తర్వాత వాళ్ళ గుండెలు పగిలిపోతాయి, వాళ్ళ ప్రాణాలు గాల్లో లేచిపోతాయి. సార్ ఒకటి మాకు తెలియక అడుగుతాం, నిజం ఇది నా మనసులో మాట. అసలు ఎన్ని సినిమాలు ఫెయిల్ అయినా గానీ, ఆయనను ఎంతో మంది తిట్టినా గానీ ఆయనకు విజయం మాత్రం వెనకనే ఉంటది. అయిపోయింది సార్, అంత లెవెల్లో వస్తుంది ఎటువంటిదైనా సరే. నేనేమంటానంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గొప్ప యాక్టర్నో లేకపోతే గొప్ప నటుడనో అంత హైప్ రాదు. ఆయన జీవితం మొత్తం కూడా జీవితంలో సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా ₹1 పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగించారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, మహేష్ బాబు గారు ఎంతో మంది చిన్నపిల్లలు హార్ట్ ఆపరేషన్లు ఫ్రీగా చేపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాగే రాఘవ లారెన్స్ గారు ఎంత అద్భుతమైన వ్యక్తి. ఇలాగా సేవా కార్యక్రమాలలో ఉంటున్న వ్యక్తులకి మంచి పేరు ఉంటుంది. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినా మంచిగా ఆడతాయి. భగవంతుడు కూడా వాళ్ళ పట్ల నిలబడతాడు. కాబట్టి ఎప్పుడూ క్షేమంగానే ఉంటారు. వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఓకే సార్, ఫైనల్ గా ఓజీ గురించి మీరేమంటారు? ఓజీ రిలీజ్ అయిన రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకులకి నిద్ర పట్టదు. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి పవన్ కళ్యాణ్ అభిమానులుగా. ఎందుకంటే ప్రమోషన్ కి అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారు రావడానికి. ఆయన ప్రజాక్షేత్రంలో చాలా బిజీగా ఉన్నారు. దాన్ని భుజాలపైన వేసుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నందుకు, పబ్లిసిటీ చేస్తున్నందుకు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వాళ్ళ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఓజీ సినిమా తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున. ఓకే, థ్యాంక్ యూ సార్.